గాయత్రి గారు నిన్న రాత్రి ఏఐజీ హాస్పిటల్లో గుండెపోటుతో హార్ట్ అటాక్తో మరణించినట్టుగా మనం వార్తలు వింటున్నాము. సో ఈ రోజుల్లో చాలా చిన్న ఏజ్లోనే వయసుతో సంబంధం లేకుండా ఈవెన్ మన యాక్టర్ పునీత్ రాజ్ కుమార్ కన్నడ హీరో కూడా హార్ట్ ప్రాబ్లం తోటి చనిపోయారు. సో ఇలా యాక్టర్స్ కానీ ఈవెన్ డాక్టర్స్ కానీ చాలామంది మనకి ఈ మధ్యలో చిన్న ఏజ్లోనే డ్యాన్స్ చేస్తూ కూడా చాలామంది గుండెపోటుతో మృతి చెందడం చాలా వీడియోస్లో చూస్తున్నాం. దీని గురించి చాలా డాక్టర్స్ మనకు వార్నింగ్ సైన్స్ కూడా అంటే ఎట్లా ఉంటుంది ఏం చేయాలని కూడా చాలా వీడియోస్లో చెప్పారు. కాకపోతే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక 8 లక్షణాలు మన బాడీ మన శరీరం మనకు ముందే తెలియపరుస్తూ ఉంటుంది. సో ధమనుల్లో రక్త సరఫరాలో ఏదైనా అంతరాయం కలుగుతున్నప్పుడు మన బాడీలో స్టార్టింగ్లో కొన్ని రకాల సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇవి నార్మలే కదా అని చెప్పేసి పట్టించుకోకపోవడం వల్ల సడన్లీ మనకి ఇట్లాంటి బ్లాకేజ్ వస్తున్నాయి. సో దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు అసలు మామూలుగా ఏమేం సైన్స్ ఒక 8 రకాల లక్షణాలు మన బాడీలో కనిపిస్తుంటాయి అనే దాని గురించి ముందు మనకు సంకేతాలు ఇస్తుంటుంది మన శరీరం. అవి ఏంటంటే ఫస్ట్ వన్, చాలామంది వామిటింగ్ సెన్సేషన్, నాజియా సెన్సేషన్, లేకపోతే వాంతులు అవ్వడము అవగానే అంటే ఇది మేజర్ సిమ్టమా అంటే కాకపోవచ్చు. కానీ ఈ నాజియా అనేది ఏంటంటే చాలా రోజుల తరబడి మీకు అలానే అనిపిస్తుంది అనుకోండి, మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి, డాక్టర్ని కలవాలి. సో ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే నాజియా సెన్సేషన్. సెకండ్, మీకు యాంజైనా అంటాం, అంటే మనకు చెస్ట్ దగ్గర కొంచెం పెయిన్ లాగా రావడము. చాలామంది జాగ్రత్త పడుతున్నారు ఈ రోజుల్లో, చాలా మనకు నాలెడ్జ్ ఉంది అండ్ గూగుల్లో కూడా చెక్ చేసుకుంటున్నారు, దీని గురించి తెలుసు. అయినా కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఏంటంటే మీకు చెస్ట్ పెయిన్. ఈ చెస్ట్ పెయిన్ కూడా ముఖ్యంగా మీకు ఈ బ్రెస్ట్ బోన్ అంటే మీకు చెస్ట్ బోన్ దగ్గర పెయిన్ రావడము, అంటే ఎడమ వైపు మీకు కొంచెం పెయిన్ రావడము. నెక్స్ట్ భుజాలలో లెఫ్ట్ ఆర్మ్ అండ్ భుజాలలో కూడా అండ్ బ్యాక్ సైడ్ అప్పర్ బ్యాక్ పెయిన్ రావడం కూడా మనకు ముఖ్యంగా హార్ట్ ఇష్యూ ఉన్నట్టుగా మనకు సంకేతముగా మనం భావించాలి. నెక్స్ట్ హార్ట్ పాల్పిటేషన్స్ కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. సో ఇలా వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు గుండెల్లో ధమనుల్లో ఏవైనా రక్తంలో అడ్డంకులు ఉన్నట్టుగా మనకు గుర్తించి డాక్టర్ని సంప్రదిస్తే మనకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బయటపడవచ్చు. అండ్ థర్డ్ సైన్ ఏంటంటే ముఖ్యంగా షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అనేది ఏంటంటే కొంతమంది కొద్ది దూరం నడవగానే, ఏదైనా ఫిజికల్గా కొద్దిగా ఎఫర్ట్ పెట్టగానే, లేదు స్టెప్స్ కొన్ని ఎక్కగానే ఆటోమేటికల్లీ వాళ్ళకు ఈ శ్వాస అందకపోవడం అనేది జరుగుతుంటుంది. అంటే ఇక్కడ మనకు పల్మనరీ ఆర్టరీస్లో బ్లాకేజ్ అనేది కనిపిస్తుంది. సో దీనివల్ల మనకు శ్వాస ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. సో దీనివల్ల మనకు ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా ఒక లక్షణం. నేను చెప్పేది నాట్ ఓన్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి కాదండి, కంప్లీట్గా మీకు ధమనుల్లో ఎక్కడెక్కడ ఏ ధమనుల్లో మనకు బ్లాకేజ్ రావడం వల్ల హార్ట్లో కావచ్చు, మీకు లంగ్స్లో కావచ్చు. సో లంగ్స్లో అనుకోండి పల్మనరీ ఆర్టరీస్ బ్లాకేజ్ అనేది జరుగుతుంది. సో దీనికి ముఖ్యమైన లక్షణం ఏంటంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. ఇది ఎక్కువ రోజుల నుంచి ఉంటుంది అనుకోండి, జాగ్రత్త పడండి. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా వన్ ఆఫ్ ద రీజన్, ఎక్సర్సైజ్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఫోర్త్ సిమ్టమ్ ఏంటంటే మీకు ఒక సైడ్ కంప్లీట్గా నమ్నెస్ కానీ లేకపోతే అంటే స్పర్శ లేకపోవడము, కంప్లీట్ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ ఎక్కడైనా మీకు ఇలా జరుగుతుంది అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ ధమనుల్లో మనకు ఈ కెరోటిడ్ ఆర్టరీస్ అని అంటాం. ఈ కెరోటిడ్ ఆర్టరీస్ అనేవి ఇక్కడ 2 బ్రాంచుల్లాగా మనకు విడిపోయి తలలోకి మీకు బ్లడ్ సప్లై అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా బ్రెయిన్కి, తర్వాత ఐస్కి, ఇంటర్నల్గా నెక్స్ట్ మీకు ఈవెన్ లిప్స్కి అండ్ టంగ్కి, అంటే కంప్లీట్గా ఫేస్లో ప్రతి ఒక్క ఆర్గానికి మనకి కెరోటిడ్ ఆర్టరీ అనేది బ్రెయిన్కి, ఐస్కి, ఫేస్కి, హెడ్కి, టంగ్కి అన్నింటికి మనకి కెరోటిడ్ ఆర్టరీస్ అనేది బ్లడ్ సప్లై చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఈ
కొంచెం ఆ సరఫరా అనేది సరిగా జరగకపోతే మీకు ఈ స్పర్శ లేకపోవడం, ఒక సైడ్ బాడీ మొత్తం నమ్నెస్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్లర్రర్ స్పీచ్ అంటాం, అంటే మాట్లాడేటప్పుడు తడబడడం. ఈ స్లర్రర్ స్పీచ్ కూడా ఎందుకు వస్తుంది అని అంటే ముఖ్యంగా మీకు ఈ కెరటిడ్ ఆర్టరీ అనేది ఎక్స్టర్నల్ కెరటిడ్ ఆర్టరీ అనేది ఏంటంటే మీకు ఈ నాలుకకు బ్లడ్ సప్లై చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ అడ్డంకి వస్తుందో రక్త సరఫరా అనేది సరిగా జరగదో అప్పుడు మీకు స్లర్డ్ స్పీచ్ అనేది కనబడుతూ ఉంటుంది కొంతమందిలో. నెక్స్ట్ విజన్ లాస్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు చూపు మందగించడం. కొంతమందిలో కంప్లీట్గా చూపు అనేది కోల్పోతారు, కొంతమందికి సరిగా కనబడకపోవడం, అంటే ఐ అనేది సైట్ అనేది తగ్గుతూ రావడం. ఇది కూడా ఏంటంటే ఈ కెరటిడ్ ఆర్టరీ అనేది మనకు ఐకి కూడా బ్లడ్ సప్లై చేస్తుంటుంది. అక్కడ కూడా మీకు బ్లడ్ సప్లై సరిగా జరగకపోతే ధమనుల్లో ఆటోమేటికల్లీ మీకు ఈ ఇష్యూస్ అనేవి, ఐ బ్లైండ్నెస్ అనేది మనకు చూపు కోల్పోవడం అనేది కొంతమందిలో జరుగుతుంటుంది. కాబట్టి మనం ముఖ్యంగా ఈ ధమనుల్లో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం వస్తుంది అనేది స్టార్టింగ్లోనే ఉన్నప్పుడు డాక్టర్స్ని కలిస్తే బెటర్. అండ్ నెక్స్ట్ సిమ్టమ్ ఏంటంటే మీకు లెగ్ పెయిన్స్. కంటిన్యూస్గా మీకు లెగ్ పెయిన్ వస్తుంది అనుకోండి, చాలామంది సయాటిగా అని చెప్పేసి వదిలేస్తుంటారు. కొంతమందికి లేకపోతే నాకు లంబార్ స్పాండిలైటిస్ ఉంది కదా, దానివల్ల మనకు లెగ్ పెయిన్ వస్తుంది అనుకుంటారు. కానీ కొంతమందిలో పెరిఫెరల్ ఆర్టరీస్, అంటే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అని చెప్పేసి ఉంటాయి. సో ఈ పెరిఫెరల్ ఆర్టరీ అనేది మనకు ధమనుల్లో మనకు బ్లడ్ సప్లై అనేది సరిగా జరగకపోవడం వల్ల ఈ లెగ్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందిలో కోల్డ్ ఫీట్, అంటే పాదాలు చల్లగా ఉంటాయి. సో ఈ పాదాలు చల్లగా ఉండడానికి గల కారణం కూడా ఏంటంటే మీకు ఈ పెరిఫెరల్ ఆర్టరీస్ అనేవి అంటే పెరిఫెరల్ ధమనుల్లో మీకు బ్లడ్ సప్లై అనేది సరిగా జరగకపోవడం వల్ల మీకు లెగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. అండ్ దాంతోపాటు మీకు పాదాలు కూడా చల్లబడుతూ ఉంటాయి, కోల్డ్ ఫీట్ అని అంటాం. నెక్స్ట్ కొంతమందికి కాళ్ళకి ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు హీలింగ్ అనేది చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది. ఈ హీలింగ్ అనేది స్లోగా జరగడం కూడా మనము జాగ్రత్త పడాలి. అండ్ కొంతమందికి డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఈ హీలింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. దాంతోపాటు బ్లడ్ సప్లై సరిగా జరగకపోవడం వల్ల కూడా కొంతమందికి ఈ ఉండ్ హీలింగ్ అనేది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ కాళ్ళల్లో పొంగులు, కాళ్ళ వాపులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే చాలామంది కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం, అంటే చిన్నగా మీ బాడీ సిమ్టమ్స్ ఇస్తున్నప్పుడు ఏదో మనకు తలనొప్పి రాగానే అదేదో నార్మల్ ప్రాబ్లం అని ఏదో పెయిన్ కిల్లర్ వేసేసుకోవడము, లేదు కొంచెం మీకు అంటే ఇక్కడ ఏదైనా చెస్ట్ కంజెషన్ రాగానే అన్నిటికీ భయపడొద్దు. కానీ కొంతమందికి యాంగ్జైటీ వల్ల కూడా వస్తుంటుంది, కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల కూడా మనకు చెస్ట్ పెయిన్ అనేది వస్తుంటుంది. కానీ కొన్ని కేసెస్లో మాత్రం ఖచ్చితంగా బ్లాకేజ్ ఉంటేనే వస్తుంది. సో మన బాడీ కొన్ని సిమ్టమ్స్ ఇస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడితే ఖచ్చితంగా హార్ట్ అటాక్ నుంచి బయటపడవచ్చు. సో రాజేంద్ర ప్రసాద్ గారికి నా సంతాపం తెలియజేస్తున్నాను. సో ఎందుకంటే అంత చిన్న ఏజ్లో తను బ్రతికుండగా తన పిల్లలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. సో జాగ్రత్త పడదాం, సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి కొంచెం బయటికి వచ్చేసి కొద్దిగా నడుద్దాము. అట్లీస్ట్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఐదర్ 10,000 steps అయినా నడవండి, లేదు అట్లీస్ట్ మీరు వాకింగ్ కాకపోతే స్కిప్పింగ్ అయినా చేయండి, స్కిప్పింగ్ కాకపోతే సైక్లింగ్ అయినా చేయండి, ఏదో ఒకటి నడవండి కొద్దిసేపు. సో మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడు ఉరుకులు పరుగులు జీవితంలో మనం దేనికోసం పరిగెడుతున్నామో తెలియకుండానే పరిగెడుతున్నారు చాలామంది. ఆ డబ్బు వేటలో కావచ్చు, మీ హోదా వేటలో కావచ్చు, అసలు శరీరానికి ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా పట్టించుకోకుండా చాలామంది పరిగెడుతున్నారు. ఒక్కసారి మీ శరీరం